అనునిత్యం ఎంతో బిజీగా గడిపే నగర జీవికి పార్కులు ఎంతో అవసరం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో బిజీగా గడిపే ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులకి సాయంత్రం వీకెండ్లో కనీసం సేద తీరడానికి పార్కులు ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి పార్కుల్లో మనం సాయంత్రం వాకింగ్కి రావచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఆహ్లాదంగా కాసేపు పిల్లలతో ఆడుకోవచ్చు. అటువంటి పార్కు మనకి అతి దగ్గరలో మల్లాపూర్లో ఈ మధ్యన ఒకటి ప్రారంభమైంది. వీకెండ్లో మీరు వచ్చి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఇదేంటో పర్పస్, ఇదే థీమ్ పార్క్ అంటే ఇదే. ఇట్లా కానీ తొక్కేస్తారు అబ్బా. ఇది కొన్ని రోజులకి మొత్తం పాడు చేసేస్తారు. ఎక్కువ జనాలు తురుకొని వచ్చారు అనుకో పట్టం. రాణివాసపు భోగములు అనుభవించవలసిన నిన్ను వీడియో చెప్తున్నారు లేదా? ఈ ఘోర అరణ్యమునందు ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరము ఇలాంటి దీర్ఘ యాత్రలసే నలంగా చేసిన నన్ను నేను ఏమని నిందించుకుందును ప్రేయసి? నన్ను నేనేమని నిందించుకుందు? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా సలలిత ఆరామ సీమలనెగాది ఏనాడు తల చూపితి ప్రచండ పుటెండకు అలకు మాణిక్య కాంతులకే గాది ఏనాడు సవి చూచితి కందమూలముల్ సరసరాజన్న భోజనమెగాది ఏనాడు క్షమించితి క్రూర మృగరుతుల్ లీలా సుంకాళాప పాళిగాని
కటకట కటకట అకట ఎన్నడెరింగి తుత్కట దినేశ కరకిరణ జాల తత్వ కర్క శశిలాద్రి కటక గమన శ్రమకూత చెటుల చింత నన్ను వరించుటం చేసి నన్ను వరించుటం చేసి ఈనాడగాని వావా 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 మీరు రండి. ఇలాంటి ఒక క్షామరాగం చదువుతా.